భారతదేశపు మొదటి మహిళా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఐ పద్మావతి గురించి మీరు విన్నారా? కార్డియాలజీకి మాతృదేవతగా పిలువబడే ఆమె 70 సంవత్సరాలకు పైగా పేదవాళ్ళ హృదయాలను రక్షించడానికే ఆమె జీవితాన్ని అంకితం చేశారు. 1917లో బర్మాలోని రంగూన్లో జన్మించిన డాక్టర్ పద్మావతి గారు మహిళలు వంటగదికే పరిమితం అవుతున్న రోజుల్లో మెడిసిన్లో అడుగుపెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ మరియు హార్వర్డ్ యూనివర్సిటీలో కార్డియాలజీలో శిక్షణ పొందారు. కానీ ఆవిడ అమెరికాలో కార్డియాలజిస్ట్ గా మంచి కెరీర్ ఉన్నా కూడా అమెరికాని వదిలి స్వదేశమైన భారత్కి వచ్చి ఢిల్లీలో మొదటి కార్డియాక్ క్లినిక్ మరియు క్యాథ్ ల్యాబ్ ని స్థాపించారు. అంతేకాకుండా భారతదేశపు మొదటి డిఎం కార్డియాలజీ కోర్సును ప్రారంభించింది కూడా పద్మావతి గారే. అంతేకాదు ఆవిడ ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ మరియు నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించారు. దీని ద్వారా పేదలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడంలో అపరిమితంగా కృషి చేశారు పద్మావతి గారు. అయితే భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి 1967లో పద్మభూషణ్, 1992లో పద్మ విభూషణ్ తో గౌరవించింది. 103 ఏళ్ల వయసులో కూడా కార్డియాలజిస్ట్ గా సేవలు అందించారు పద్మావతి గారు. కానీ ఇప్పటి వరకు భారతదేశం గర్వించదగిన ఈ మహానుభావురాలి గురించి చాలా మందికి తెలియదు. 29 ఆగస్టు 2020న కోవిడ్ సమయంలో న్యూఢిల్లీలోని నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో కరోనా కారణంగా మరణించారు డాక్టర్ పద్మావతి గారు.